అనుకోకండి సహోదరి సహోదరులు, నువ్వు చేసిన పాపం ఎవరు చూడలేదని, ఎవరికి తెలియదని. నీ భార్య అమాయకురాలని, నీ భర్త అమాయకుడని, అమ్మ నాన్న అమాయకులని, నువ్వు ఏం చేసినా ఎక్కడ తిరిగి వచ్చినా చెల్లిపోతుందని నువ్వు అనుకుంటున్నావు. అమాయకులే కావచ్చు, అమ్మ కావచ్చు, నాన్న కావచ్చు, భర్త కావచ్చు, భార్య కావచ్చు, అత్త కావచ్చు, మావ కావచ్చు, అమాయకులే కావచ్చు. ఆయన మాత్రం అమాయకుడు కాదు, మర్చిపోకండి. నీ భర్త కళ్ళు కప్పచ్చు, నీ భార్య కళ్ళు కప్పచ్చు, అమ్మ కళ్ళు కప్పచ్చు, నాన్న కళ్ళు కప్పచ్చు, తోబుట్టుల కళ్ళు కప్పచ్చు, అందరి కళ్ళు కప్పచ్చు, కానీ ఆయన కళ్ళు కప్పగలిగిన వారు ఇప్పటి వరకు భూమి మీద పుట్టలేదు. ఆయన సమస్తము చూస్తున్నాడు, గమనిస్తున్నాడు. నువ్వు పాపాన్ని విత్తేసి ఏమి కాదులే అనుకొని భ్రమ చెందొచ్చు, అని నువ్వు విత్తిన పాపము మొలకెత్తుతుంది. కాబట్టి ఈ సందేశం ప్రతి ఒక్కరికి అత్యవసరం. సహోదరుడా సహోదరి, జాగ్రత్త. ఎక్స్పెక్ట్ చేయని సమయంలో నీ పాపం కలుగుతుంది, ఆ పాపం బయటపడుతుంది. చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకోవడం వల్ల ఉపయోగం లేదు. ఈరోజు దేవుడు ఈ సందేశం నీకు ఎందుకు ఇస్తున్నాడో తెలుసా? ఏ పాపం అయితే నువ్వు చేసి ఏమీ కానట్టుగా నంగనాచిగా తిరుగుతున్నావో, ఆ పాపం బయటపడినప్పుడు నువ్వు బజార్లో పడతావు. ఆ రోజు రాకుండా ఉండాలంటే ఈ రోజు నువ్వు మోకాళ్ళ మీద పడాలి. చేసిన పాపము నిమిత్తం పశ్చాత్తాపం పడితే తప్ప రాబోతున్న శిక్ష నుండి తప్పించుకునే ఛాన్స్ లేనే లేదు.